ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అని మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వంలో పెద్దలు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కానీ. ఎందుకంటే మాట్లాడినప్పుడు ఒకవేళ ఎదురు వ్యక్తి చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. అది మనకి వర్తిస్తుంది, ఒకరికి అవతల వాళ్ళకే కాదు. ఇలా వేలు చూపెట్టామంటే ఒకవేళ అవతల వాళ్ళకి అయితే 4 వేలు మనకి. సమయం పాటించి మాట్లాడడం అది అవసరం. మెడికల్ అసలు బెదిరించడం ఏంటి? ఎస్ చెప్తున్నాం కదా, బెదిరింపు కాదు, వాస్తవం. చర్య తీసుకుంటాం చట్టపరంగా. తప్పు చేస్తే వెళ్తారు, చట్టం చేతిలో తీసుకోవడానికి ఎవరికి లేదు కదా.